మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. మాఘశుద్ధ ఏకాదశి నుంచి మొదలెడితే మాఘశుద్ధ పంచమి వరకు. మరి ముఖ్యంగా మాఘశుద్ధ పంచమి అనగా ఇంగ్లీష్ తేదీ ప్రకారం 17/2/2025 సోమవారం నాడు ఈ లక్ష్మీనరసింహస్వామికి అత్యంత ఘనంగా రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ రథోత్సవం చాలా ప్రత్యేకత. ఈ రథోత్సవం రథ దర్శనం చేసుకునేందుకు పక్కనున్న రాష్ట్రాల నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి చాలామంది కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ బీర్పు లక్ష్మీనరసింహస్వామి రథాన్ని చూడాలని చాలా మంది వస్తుంటారు. ఇక్కడ రథోత్సవం చాలా ప్రత్యేకత. ఆ రథోత్సవం నాడు ఇక లక్ష్మీనరసింహస్వామికి ఉదయం అభిషేకమైన తదుపరి ఇక్కడ స్వామివారికి మరి భక్తుల దర్శనం అయిపోయిన తదుపరి ఇక్కడ హోమ కార్యక్రమం ఉంటుంది. మరి హోమ కార్యక్రమం అయిన తర్వాత మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. మహాపూర్ణావతి తదనంతరం స్వామివారిని ఇక్కడ ఉత్సవమూర్తులను పల్లకి సేవలో కట్టి మరి కొండపై నుంచి కొండ దిగువన మనకు కనిపిస్తున్న రథశాల దగ్గరికి తీసుకెళ్లి అక్కడ రథోత్సవంలో స్వామివారిని ఆశీనులు చేసి రథ హోమం నిర్వహించి మరి రథోత్సవ కార్యక్రమం భక్తుల జయ జయ ధ్వనుల మధ్య ఆ రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత రథోత్సవం మీద స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చాలా మంది ప్రత్యేకత ఉంది. చాలా మంది అంటుంటారు, చాలా మంది భక్తుల యొక్క విశ్వాసం. అందుకే రథోత్సవం నాడు లక్ష్మీనరసింహ దర్శించేందుకు కొన్ని వేల మంది కూడా ఆ రథోత్సవ దర్శనం చేస్తూ ఉంటారు. ఆ రథోత్సవం అయిన తర్వాత మళ్ళీ స్వామివారు అక్కడ ప్రాచీన వృక్షమైన మర్రి చెట్టు కిందకి వెళ్ళి కాసేపు సేదతీరి మళ్ళీ స్వామివారు పల్లకి సేవ పైకి వచ్చి చక్రస్నానం ఉంటుంది. ఆ చక్రస్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారికి అభిషేకం చేసి ఆ రథోత్సవ కార్యక్రమం ముగింపు ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. మనకు ఈ బీర్పు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మరి బ్రహ్మోత్సవాల్లో మరి ముఖ్యంగా మనకు ఆదిలాబాద్ జిల్లా నుంచి, మంచిర్యాల జిల్లా నుంచి, మహారాష్ట్ర నుంచి, నిజామాబాద్ నుంచి, అలాగే మనకు గోదావరి నుంచి, అలాగే పెద్దపల్లి జిల్లాల నుంచి, అలాగే ఖమ్మం నుంచి, అలాగే మహారాష్ట్ర, మరి పక్కనున్న మనకు కరీంనగర్, ఇలా చుట్టుపక్కల జిల్లా వాళ్ళే కాకుండా తెలంగాణలో చాలామంది హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ టెంపుల్ పురాతనమైన టెంపుల్. ఈ గుడి నిర్మాణం చేసి కూడా దాదాపు 150 సంవత్సరాలు అవుతుంది. చిన్నగా ఉన్నది కాబట్టి దీన్ని ఒకసారి పెద్దగా చేయాలన్న ఆలోచనతోటి గ్రామంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ అంతా కలిసి దాదాపు 90 లక్షల రూపాయలతోటి రీమోడల్ చేయాలని ముందుకేసుకున్నాం. ఇది ఎండోమెంట్ వాళ్ళు కానీ ఇది కానీ ఏ ఫండ్ లేదు. దాదాపు దాతలతోటే దీన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఈ పునర్నిర్మాణం కొరకు భక్తులంతా సహకరించి పూర్తి కావడానికి సహకరించాలని చెప్పి కోరుతాం.